ప్రైజ్ ది లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు, నిరంతర స్థుతికి పాత్రుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అయితే మోషే రాతి పలకలను పగలగొట్టాడు. సాక్షాత్తు దేవుడే చేసి తీసుకొచ్చి ఆయన చేవ్రాత, దాని మీద ఉన్న పదాజ్ఞలు కూడా దేవుని యొక్క చేవ్రాత, దేవుడే వాటిని చేసి తీసుకొచ్చాడు. అంత శ్రేష్టమైన రాతి పలకలను పగలగొట్టాడు. ఎందుకు మోషేకి అంత కోపం వచ్చింది? మోషే ఏమన్నా కొత్తగా చూశాడా? అంటే ఆల్రెడీ తెలుసు కదా మోషేకి. కొండ మీద ఉన్నప్పుడే దేవుడే చెప్పాడు, నీ ప్రజలు ఇలా చేస్తున్నారు, ఇలా తప్పిపోయారు, నువ్వు వెళ్ళు అని దేవుడే చెప్పాడు మోషేకి. తెలిసిన విషయమే కదా. ఇశ్రాయేలీలు తప్పిపోయిన విషయాన్ని దేవుడు చెప్పాడు, అది తెలుసు. ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసుకొని వారు దాని ముందు చేస్తున్న కార్యము, వారు దాన్ని రూపించుకున్న విషయము కొండ మీద ఉన్నప్పుడే మోషేతో దేవుడు చెప్పాడు. తెలియని విషయం కాదు కదా. మరి మోషే అప్పుడే ఏదో కొత్తగా చూసినట్టు, ఏదో తెలియని వింత జరిగినట్టు, వారు ఆల్రెడీ తిరుగుబాటు చేసేవాళ్లే కదా. మరి అంత విపరీతమైన కోపం ఎందుకు? అంత ఓవర్ యాక్షన్గా మరి ఆ రాతి పలకలను పగలగొట్టడం ఎందుకు అని ఒక సహోదరి నన్ను ప్రశ్నించారు. నిజమే, దానికి సమాధానాన్ని మనం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి చూసుకుందాము. నిజమే, మోషేకి కొత్త ఏమీ కాదు. ఐగుప్తు విడిచి ఎర్ర సముద్రం దాటినప్పుడు ఇశ్రాయేలీల విషయం మోషేకి తెలుసు. ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత ఎర్ర సముద్రంలో అంత ఆశ్చర్యకార్యాన్ని చూసి మరలా తర్వాత దాహం వేయగానే వారు ఎంత తిరుగుబాటు చేశారో తెలుసు. అడుగడుగున వారు తిరుగుబాటు చేసేవారని మోషేకి కొత్త కాదు, తెలిసిన విషయమే. అయితే మోషేకి ఎందుకంత కోపం వచ్చింది? సాక్షాత్తు దేవుడు చేసి ఇచ్చిన పలకలని కూడా చూడకుండా వాటిని ఎందుకు పగలగొట్టాడు? మోషే ఆ కార్యం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఒకసారి చదువుకుందాం బైబిల్ గ్రంథాన్ని. కొన్ని విషయాలు నేను మీ ఎదుట ఉంచాలని దేవుని యొక్క ప్రేరేపణలో ప్రేరేపించబడుతూ ఉన్నాను. నిర్గమకాండ గ్రంథము 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నట్టయితే, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును, నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుందును, మీరు చేయవలసినది మీకు బోధించెదను, అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. అదే నిర్గమకాండ గ్రంథము, అదే అధ్యాయము 4వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోకి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. పైన చదివిన 14 నుంచి 16 వచనాలు చూసినట్టయితే, అతడు నిన్ను ఎదుర్కొనును, అతడు నిన్ను చూసి సంతోషించును, అతడు నీతో మాట్లాడతాడు, నీవు అతని నోటికి మాటలు అందించాలి, అతడు నోటికి నీ నోటికి నేను తోడయ్యుందును, మీరు చేయవలసినది. అంటే అతడు అని ఇక్కడ ఎవరిని గురించి దేవుడు చెప్తున్నాడు? అహరోను గురించి, మోషే యొక్క అన్న అయిన అహరోను గురించి చెప్తున్నాడు. మీరు చేయవలసినది నేను మీకు బోధించేదను. అంటే మోషేకు ఒక్కడికే కాదు దేవుడు బోధిస్తుంది, అహరోనుకు కూడా దేవుడు బోధిస్తున్నాడు, అహరోను నోటికి కూడా దేవుడు తోడై ఉన్నాడు. అలాగే మోషేని దర్శించేదానికంటే ముందే అహరోను దర్శించి అహరోనుతో మాట్లాడి అహరోనుకు బోధించి, అహరోను నువ్వు వెళ్ళి మోషేని, మీ తమ్ముణ్ణి ఎదుర్కో, ఇలా అరణ్యంలో ఉన్నాడు, పలానా చోటు ఉన్నాడు అని అహరోనుతో చెప్పి దేవుడే పంపించాడు. ఈ విషయాలన్నీ మనకి బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అంటే మోషేకి అంత కోపం ఎందుకు వచ్చింది అంటే, సాధారణంగా ఇశ్రాయేలీల ప్రజల వైఖరి మోషేకి కొత్తేమీ కాదు. మొదటి నుంచి ఇశ్రాయేలీలు చూస్తూనే ఉన్నాడు. మొదటి నుంచి వారు తిరుగుబాటు చేసే జనమని, చిన్న విషయాలకు కూడా సొణుగుతూ గొణుగుతూ అప్పనిందలు వేసేవారని మోషేకి తెలుసు. అయితే మోషేకి అంత కోపం ఎందుకు వచ్చింది అంటే, కేవలం ఇశ్రాయేలీల ప్రజలు తప్పిపోయిన దాన్ని బట్టి కాదు,
కాదు, మోషేకి కోపం వచ్చింది. అహరోను వారిని విచ్చలవిడిగా వదిలేశాడంట. ఏ అహరోన్ అయ్యా అంటే దేవుని చేత మోషే కంటే ముందుగా దర్శింపబడ్డవాడు, దేవుని చేత మోషే వలె బోధించబడ్డవాడు, దేవుని చేత మోషే వలె ఏర్పరచబడ్డవాడు. మోషే దగ్గరికి వెళ్ళు, మోషే నీవు ఇలా చేయండి, నేను మీ ఇద్దరికి బోధిస్తాను, నేను మీ ఇద్దరి నోటికి తోడై ఉంటాను. ఆ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే నిర్గమాకాండ గ్రంథము 32 అధ్యాయం 5వ వచనంలో అహరోను ఒక భయంకరమైన కార్యాన్ని చేశాడు. ఏమనంటే దూడని చేసిన తర్వాత ప్రజలందరూ ఓ ఇశ్రాయేలు నిన్ను రప్పించింది ఇదే, నిన్ను ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఇదే అనగానే అదంతా చూసి ఏం చేసేసాడంట, దూడ ముందు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టేమన్నాడు తెలుసా? బలిపీఠం కట్టేమన్నాడు? 32 అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నట్టయితే బలిపీఠం కట్టి, దూడను చూసి బలిపీఠం కట్టి యెహోవాకు పండగ అని చాటించాడంట. అంటే ఆ పండగను కూడా చాటించే విషయంలో అహరోను ఉన్నాడు. దూడను చూసి వదిలివేయాల, వారేదో బలవంతం చేశారు, వాళ్ళందరూ తిరుగుబాటు చేసే జనము ఒకవేళ వారికి భయపడి దూడను చేశాడు అనుకుందాం. అలా దూడను చేశాడు. దూడను చేసిన తర్వాత ఏం చేశాడు? దానికి బలిపీఠం కట్టి ప్రజలందరి ఎదుట దానికి పండగని చాటించాడు. పండగని చాటించిన తర్వాత వారు దానికి దహన బలులు, ఆ బలులు, ఈ బలులు అర్పించి నాట్యం ఆడటానికి లేచారు. అయితే అక్కడ ఇంకో విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. నిర్గమాకాండ గ్రంథము 32:25 వచనం మనం చదువుకున్నట్టయితే అహరోను ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన విరోధులు ఎగతాళిగా మాట్లాడుకునేటట్టు విచ్చలవిడిగా వదిలేశాడంట. ఎలా వదిలేశాడు? నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో అని విచ్చలవిడిగా వదిలేశాడు. ఏ మామూలు వ్యక్తివా? కాదు, మోషే వలె బోధించబడ్డవాడు, మోషే వలె ఏర్పరచబడ్డవాడు, మోషే వలె దేవుని చేత ఎన్నుకొన్నవాడు. అహరోను సంతతిని నేను కోరుకుంటున్నాను, నిత్యము వారు నాకు యాజకులయ్యుందురు. నిత్య యాజకత్వానికి దేవుడు కోరుకున్న వ్యక్తి అహరోను. అలాంటి వ్యక్తి వారితో కూడా ఏకమై కొన్ని కార్యాలు అన్నీ చేయకపోవచ్చు. బలిపీఠాన్ని కట్టింది అహరోనే, పండగను చాటించింది అహరోనే. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే వారిని నేను నీ నోటికి తోడై ఉంటాను, మీరు వారిని నడిపించవలసిన విధానాన్ని మీకు బోధిస్తాను అని 4వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు. ఒక మోషేకేనా? కానే కాదు, అహరోను కూడా దేవుడు అతని నోటికి తోడై ఉన్నాడు. ఎందుకు? వారు కృంగిపోయినప్పుడు వారిని ఆదరించడానికి, వారు తప్పిపోయినప్పుడు వారిని హెచ్చరించి వారిని సరిచేయడానికి, వారిని త్రోవ తప్పుతున్నప్పుడు గద్దించి సరైన మార్గములో వారిని నడపడానికి దేవుడు అతని నోటికి తోడయ్యుండి, దేవుడు ఒక నాయకుడిగా, రూలర్గా, కమాండ్ చేసే వ్యక్తిగా ఆయన నోటికి తోడయ్యుండి ఆయన నిర్ణయిస్తే ప్రజలందరినీ విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టాడంట. మోషేకి కేవలం కోపం, భరించలేనంత విపరీతమైన భావం ఎందుకు కలిగింది అంటే కేవలం ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు కూడా ఒకవేళ కలిగింది, కాదనట్లేదు, కానీ కేవలం ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోవటమే అని నేను అనుకోవట్లేదు. రాయబడిన విషయాలు మనం చదివినట్టయితే అహరోను ఏదో సాధారణంగా వచ్చినవాడు కాదు, మోషే వలె ఏర్పరచబడ్డవాడు, మోషే వలె దేవుని చేత బోధించబడ్డవాడు, మోషే వలె దేవుడు కూడా అతని నోటికి తోడై ఉన్నాడు. మోషే కొండ ఎక్కినప్పుడు జనులను హెచ్చరించి సరిచేయవలసిన వాడు, గాడిలో పెట్టవలసిన వాడు అహరోనే విచ్చలవిడిగా వదిలేశాడు. ఆ విషయాన్ని చూసి మోషే తట్టుకోలేకపోయాడు. నీవు జనులని నడిపించాలి కదా సరి అయిన త్రోవలో, అలా నడిపించకుండా నీవెందుకు వారిని విచ్చలవిడిగా విడిచిపెట్టేస్తావు? నాకేమైందిలే అనుకునే స్థానంలో లేడు అహరోను. కరెక్ట్గా సరి అయిన త్రోవలో నడిపించడానికి దేవుని చేత పిలువబడ్డ పాత్ర. అలాంటి పాత్రలు సహా తప్పిపోవటాన్ని చూసి మోషే భరించలేక మరి దేవుని పలకలను, 10 ఆజ్ఞల పలకలను మోషే పగలగొట్టేశాడు. సరేనండి, మోషే పగలగొట్టడం తప్పే అనుకుందాం. దేవుడు ఎప్పుడు ఇలా అనలేదే, తన భక్తులలో లోపం లేదని చెప్పలా. మోషేలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నాడా ప్రభు? లేదు.
మోషే నమ్మకస్తుడు కానీ మిస్టేక్ లేనివాడు కాదు. మోషే మిక్కిలి సాత్వికుడు కానీ బలహీనత, లోపము అనేది లేనివాడు కాదు. మోషే ఎంచి చూసినా కొంచెమైన దోషము లేనివాడని దేవుడు చెప్పలేదే. మోషేనే కాదు, ఏ భక్తులు చూసుకున్నా సరే దేవుని కృప చొప్పునే మనం నమ్మకస్తులం. మనుషులండి ఏదైనా ఒక్క పొరపాటు ఉంటే దాన్నే చూస్తారు, కానీ దేవుడి మనస్సు అలా ఉండదు. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. అది మోషే ఏమంటారు దాన్ని, కొన్నిసార్లు కొంతమందికి ఒక అలవాటు అనేది, ఏదైనా కోపం వచ్చిందనుకో చేతిలో ఉన్న దాన్ని దేన్నో ఒక దాన్ని గట్టిగా కొట్టడమో, దాన్ని చేతిలో ఉన్న దాన్ని గట్టిగా నేలకేసి కొట్టడమో, లేకపోతే పగలు కొట్టేయడమో, ఏదో ఒకటి కిందేసి కొట్టడమో చేస్తారు. కొంతమందికి బలహీనత ఉన్నిద్ది. అసలు సవాల్ విసిరింది ఎవరు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నది దేవుడు. మోషే అనలా, మోషేలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని దేవుడు అనలా. పాపము లేనివాడు, బలహీనత లేనివాడు, ఎంచి చూచినా కొంచెమైనను దోషము లేనివాడు దేవుడు. ఇంకా మిగిలిన భక్తులు ఎవరిని చూసుకున్నా వారిలో తప్పులు, వారిలో బలహీనతలు, వారిలో లోపాలు కనిపిస్తాయి. ఎందుకంటే వారు సర్వసాధారణంగా మనుషులే. 103వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది, మనము మంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనం అందరము మంటి వారమని. మోషే అక్కడ అంత సీన్ చేయడం ఎందుకు, అక్కడ ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకు, తెలుసు కదా దేవుడు ముందే చెప్పాడు కదా అని అడుగుతున్నారు. అవును, దేవుడు చెప్పాడు. ఏమని? ఇశ్రాయేలీలు తప్పిపోయారని టూకీగా ఆ మ్యాటర్ అందించి పంపించేశాడు. కానీ మోషేని ఎక్కువ కలవర పెట్టింది, మోషేని ఎక్కువ బాధపరిచింది. మోషే కంట్రోల్ చేసుకోలేనంతగా కోపం వచ్చింది మోషేకి. అహరోను కూడా విచ్చలవిడిగా వదిలిపెట్టడం. ఎన్నికైన పాత్ర కూడా దేని కొరకైతే ఎన్నిక చేయబడ్డాడో, దేని కొరకైతే పిలువబడ్డాడో ఆ బాధ్యతను విస్మరించో లేదంటే వినరనో, మొత్తానికి ఏదైతేనే అహరోను తన బాధ్యతను విస్మరించాడని మోషేకి చాలా కోపం వచ్చింది. ఈ ప్రశ్న ఈ మధ్య అడిగారు, కానీ ఇంతకు ముందు కాలంలో కూడా నేను నా వ్యక్తిగత ఆరాధనలో కొన్నిసార్లు దీన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధించుకున్నాను. నిజమే, మోషే సాక్షాత్తు దేవుడిచ్చిన రాతి పలకలను పగలగొట్టాడు. అయితే దేవుడు వదిలిపెట్టాడా? నేను ఇచ్చిన శ్రేష్టమైన వస్తువులను పగలగొట్టేశావు, నాశనం చేసేసావు, కాబట్టి ఇంకా నేను మీకేమి ఇవ్వను పోండి అని అనలా. లేకపోతే నువ్వు చూసావుగా, నీకు చెప్పాగా, నువ్వే రాసుకో అని అనలా. 34వ అధ్యాయము 1వ వచనంలో మరలా ఆయనే అన్నాడు, అవి పగిలిపోయాయి కదా. మోషే ఇంకా వాటి గురించి వేడుకోక మునిపే ఆయనే అన్నాడు, మోషే ఇంకా వాటి గురించి, అయ్యా నేను పగలగొట్టేసాను, నా తప్పైపోయింది, మరి ఆ విషయం ఏంటి అని ఎత్తకు మునిపే దేవుడు అంటున్నాడు, నువ్వు రాతి పలకలను చేసి తీసుకురా, నా వ్రేలితో నేను రాస్తాను. 34వ అధ్యాయము 28వ వచనంలో ఆయనే ఆ ఆజ్ఞలని మరలా ఆ రాతి పలకల మీద ఆయనే సాక్షాత్తు రాశాడంట. నిజమే, మనము కూడా అనేక సార్లు మోషే రాతి పలకలను పగలగొట్టినట్టు మన జీవితంలో దేవుడిచ్చిన శ్రేష్టమైనవి ఎన్నెన్నో అవకాశాలని, సమయాన్ని, తలాంతుల్ని, అనేకమైన శ్రేష్టమైన విషయాల్ని దేవుడు కనికరించి మనకిస్తే చేతులారా నాశనం చేసుకున్న వారముగా ఉన్నాము అనేక సార్లు. మనము కూడా తెలిసి తెలియక కొన్నిసార్లు కావాలని కోపంతో మనకిచ్చిన శ్రేష్టమైన బంధాలని కావచ్చు, మనుష్యులను కావచ్చు, అవకాశాలను కావచ్చు, మరి దేన్నైనా సరే కొన్నిసార్లు మనము పోగొట్టుకుంటే ప్రభువు మనల్ని కూడా, నేను ఇచ్చిన వాటిని పోగొట్టుకున్నావుగా, ఇంక నేనేం చేయను పో అని అనలా. ఆయన మోషేకి మరలా నీవు అలాంటి పలకలు చేసి తీసుకురా, నేనే నా వ్రేలుతో వ్రాసి అవి నీకు ఇస్తాను అని సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు ప్రభు మన జీవితంలో కూడా, నేను నా వ్యక్తిగత ఆరాధనలో కొన్నిసార్లు ఇలా ఆరాధించుకుంటాను. ప్రభు నిజమే, నాకు ఇచ్చిన శ్రేష్టమైనవి నేను ఎన్నో నా చేతులారా పోగొట్టుకున్న అజ్ఞానంతోనో, కోపంతోనో, కావాలనో తెలియకో మరి నేను పోగొట్టుకుంటే నీవు నన్ను దాటిపోలేదయ్యా, నేను పోగొట్టుకున్నాను కదా, ఫెయిల్ అయిపోయాను కదా, చేతులారా నాశనం చేసేసుకున్నాను కదా అని నీవు నన్ను దాటిపోలేదు. నీవు నాకు మరలా ఇంకొక నూతన అవకాశాన్ని,
ఇంకొక నూతన చాప్టర్ని ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు. ఆ రోజు మోషేని దాటిపోలేదు, మనల్ని కూడా దాటిపోయేవాడు కాదు ప్రభు. ఒక్క పొరపాటుతో సహించలేనంత కోపం దేవుడికి ఎప్పుడూ రాదు. అలా వచ్చేటట్టయితే పొరపాటుతో, పాపంతో అనట్లా నేను, పొరపాటుతో అలా వచ్చేటట్టయితే నేల మంట నుంచి మనిషిని చేసిన దేవుడు ఆదాము యొక్క పక్కటెముకలలో ఒక దానిని తీసుకొని అవ్వని సృజించిన దేవుడు లోపము లేని కొత్త సృష్టిని తన వలే ఆజ్ఞ మీరని పరిశుద్ధులను చేసుకోవటం ఆయనకు చేత కదా. ఏదైనా తోటలో ఆ రోజే వాళ్ళిద్దరిని చంపేసి చక్కగా అక్కడితో చాప్టర్ క్లోజ్ చేసేసుకొని ఆయన కోసము లోపము లేని సృష్టిని ఆయన చేసుకోగలడు. కానీ ఆయన అలా చేయలా. ఆ పాపాన్ని దిద్దాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ రోజు ఆదాము జీవితంలో కావచ్చు, ఈరోజు మోషే కూడా మరి ఇచ్చిన రాతి పలకలను పగలగొడితే కొందరు ప్రశ్నించి దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. మోషే తెలిసిన విషయాన్ని పగలగొట్టాడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడన్నాడు. ఏమి నమ్మకత్వం? నిజమే, మోషే ఎందుకు పగలగొట్టాడు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. అహరోను కూడా తప్పిపోవటాన్ని మోషే తీసుకోలేకపోయాడు. అయినా అది తప్పే, కానీ ఆ ఒక్క తప్పుని చూసి ప్రభు దాటిపోలా, ఆ విషయాన్ని వదిలేలా మరలా ఆయనే కలుగజేసుకొని ఆ రాతి పలకలను ఆయనే రాసి ఇచ్చాడు. మానవులంగా మనం పోగొట్టుకున్న ప్రతి దానికి సెకండ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు. ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటుంటే మరెన్నో తలుపులు తీస్తున్నాడు. నా బిడ్డలు తెలియని వారు, నా బిడ్డలు మంటివారు అని. కాబట్టి నీకు కూడా ఇప్పటి వరకు ఏవైనా సరే తెలిసి కానీ, కోపంతో కానీ, మరి తెలియక కానీ, కొన్నిసార్లు అనేక రకాల కారణాల వల్ల నీ జీవితంలో శ్రేష్టమైన అవకాశాలు నీవు కూడా చేతిలో పోగొట్టుకున్నావేమో. దుఃఖపడాల్సిన అవసరం లేదు. మోషే చేసిన పొరపాటును దిద్దిన దేవుడు మన పొరపాటు మరి నిశ్చయంగా దిద్దుతాడు. ఎవరో ఏదో చెప్పారని, మతోన్మాదులు ఏదో మాట్లాడేశారని, బైబిల్ అర్థం కాని వాళ్ళు, బైబిల్ తెలియని వాళ్ళు ఏదో అన్నారని దాన్ని తప్పుగా తీసుకోవద్దు. దానికంటూ ఒక ఆన్సర్ ఉంటుంది. వారికి అర్థం కాల, అంతే. ఇప్పటి వరకు చెప్పుకున్న విషయం అర్థమైంది కదా. ఏంటి మీలా అడుగుతుంది అనుకుంటున్నారా? నేను ఒక సండే స్కూల్ టీచర్నండి. స్టోరీ చెప్పగానే పిల్లలందరినీ అడిగే అలవాటు. మోషే ఇంటికి రాతి పలకలు ఎందుకు పగలగొట్టాడు? అహరోను కూడా తప్పిపోవటాన్ని తీసుకోలేకపోయాడు. విచ్చలవిడిగా ప్రజల్ని కట్టు లేకుండా తిరుగుటకు వదిలిపెట్టడాన్ని మోషే తీసుకొని లేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. మోషే కూడా సర్వసాధారణమైన మనిషి. అతడు మన వంటి వాడే, లోపము లేనివాడు, మన పరిశుద్ధుడైన దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.